వీరుల గన్నమ్మ ఇది వీర తెలంగాణ సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ వీరుల గన్నమ్మ ఇది వీర తెలంగాణ సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ పోరుల పొద్దై పొడిసింది ఇది పోరు తెలంగాణ నెత్తుటితోనే తడిసింది త్యాగాల తెలంగాణ పాలన తప్పమడిగి కష్టాలే పెడితే చెప్పరాని బూతులనే దిడితే గుర్రపు బండి కచ్చురాలతో గుండెల పైన తోసుకుపోతే ఆడమ్మగా గని తేడా మరిచి అత్తుమరా తిరి తీసుకపోతే తిరుగుబాటుకు తిలకం తిత్తి కెరిళ్ళ దండుకు పౌరుషమత్తి పోరు కెరటమై ఎగిసిన జెండా ఉద్యమ ఉరుమై మన నల్లగొండ పొగలెక్కిన పొలిగే రావి నారాయణ రెడ్డి పోరాడే కడదాకా పులి బిడ్డ భీమిరెడ్డి పొగలెక్కిన పొలిగే రావి నారాయణ రెడ్డి పోరాడే కడదాకా పులి బిడ్డ భీమిరెడ్డి సమరానికి సమురాయే తల్లి సాకలి ఐలమ్మ ఆయుధమై అడుగేసే గారుట్ల కమలమ్మ ఐక్యరాజ్య కార్యాచరణ కమిటీ సభ్యులు నిర్మాణం కోసం పోరాటం కోసం ప్రతిరోజు మన ర్యాలీలో పాల్గొనడానికి ప్రతిరోజు ఒక 5 మంది చొప్పున మనం బ్రిడ్జ్ ఎప్పటి వరకు అవుతుందో అప్పటి వరకు కూడా బ్రిడ్జ్ అయ్యే వరకు కూడా ఎవరు కూడా ఆగకుండా ఇరువైపులా గేట్ అవతల కానీ గేట్ ఇతర కానీ కొండపూరలు కానీ ఇక్కడ నుంచి అయినా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ప్రతిరోజు వచ్చే సంఘీభావం చెప్పుకుంటూ మరి అదేవిధంగా ప్రతిరోజు మేము సైతం అంటూ మేము కూడా రేపు నుంచి కూర్చుంటామని ప్రతిరోజు ఒకరు లేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది చూశానా ఎందుకంటే 16 సంవత్సరాల నుంచి మేము పడుతున్న బాధలు మేము పడుతున్న ఇబ్బందులు ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో గవర్నమెంట్ పోయినాయి. దాంట్లో మేము పదిలోకి వచ్చి కూడా మేము ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి మేము కూడా మాకు సాధ్యంత మటుకు ఇక్కడ పిల్లర్స్ కానీ అక్కడ స్లాబులు కానీ వేయించడం జరిగింది. ఎందుకంటే మా బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు మా మంత్రివారు అప్పుడు మల్లారెడ్డి గారు ఏం చేశారంటే అప్పుడు 3 కోట్లు మా ఎలక్షన్ ముందట మేము అందరం ఖచ్చితంగా మాకు బ్రిడ్జ్ కావాలంటే మేము అట్లయితేనే మేము ఎవరు తిరుగుతామంటే అప్పుడు 3 కోట్లు ఆయన సొంత డబ్బులు ఇచ్చి ఇప్పటి వరకు ఆ 3 కోట్ల వరకే పని చేసేది కానీ తర్వాత ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇంతవరకు ₹1 బిల్లు కూడా శాంక్షన్ కాకపోవడంతో మేము కాంట్రాక్టర్ నడితే ఏమంటున్నారంటే మాకు బిల్లు ఇస్తే మేము ఇమీడియట్గా ₹1 కోటి ఇచ్చినా కానీ ఇప్పుడు అక్కడ స్లాబ్ అయిపోతాయి. ఓన్లీ పిల్లర్స్ అయిపోయినాయి కాబట్టి ఓన్లీ స్లాబ్ ఒక్కటే మిగిలింది. ఆ స్లాబ్ కూడా ₹1 కోటి ఇస్తే ఆ స్లాబ్లు ఇమీడియట్గా అయిపోతాయి. కాబట్టి ఈ గవర్నమెంట్ ఇప్పటికైనా ఇంతమంది ప్రజలు దాదాపు ఇప్పుడు లక్ష జనాభా ఉన్నాయి. మున్సిపల్ గవర్నమెంట్ మొత్తం 1,00,000 జనాభా ఉంది. ఈ 1,00,000 జనాభా దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ కూడా దిగొచ్చి ఇమీడియట్గా బిల్స్ యాక్షన్ చేస్తే ఆ పెద్ద బిల్లు కూడా కాదు. ఇక్కడికన్నా 30 కోట్లు 40 కోట్ల ప్రాజెక్టు ఫ్లైఓవర్లు ఇక్కడికన్నా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చుట్టుపక్కల ఇక్కడికన్నా అవుతున్నాయి. ఇక్కడ మాత్రం ఎందుకు అవుతుంది అనేది మాకే ఇబ్బంది అనిపిస్తుంది. 16 సంవత్సరాల నుంచి ఎంతమంది వస్తున్నారు పోతున్నారు. ఈసారి నాది కూడా 5 ఏళ్ళు అయిపోతుంది. మాకు కూడా బాధ అనిపిస్తుంది. మేము కూడా చేయలేకపోయినా చాలా బాధ అనిపించింది. నేను కూడా మా కౌన్సిలర్తో పాటు మా కౌన్సిలర్ బండరాయణ అంజనేయ కానీ రేతా నరసింహరావు కానీ జాంగీర్ కానీ మా కోషన్ సభ్యులు విష్ణువర్ధన్ కానీ విజయ్ కానీ వీళ్ళందరూ కూడా మందరు కూర్చొని అలా దీక్ష పాల్గొనడం పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల ప్రతిరోజు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ కూర్చొని గవర్నమెంట్కి దిమ్మ తిరిగేలాగా సమాధానం ఇవ్వాలని ప్రతి ఒక్కరు నేను గట్టిగా ప్రజలు మనం చెప్పుకోవచ్చు.